చాలామంది అడుగుతుంటారు, నీకు అది ఎలా వచ్చింది, నీకు ఇది ఎలా వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే, నీకెందుకు రాలేదు ఇంకా? అది నా ప్రశ్న. నువ్వు నమ్మలే యేసు ప్రభుని? నా చిన్నతనంలో ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా, నా చిన్నతనంలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను డబ్బు ఇలా తీసుకుంటా అంటే చెయ్యి ఇలా పడితే ఆ చేతిలో డబ్బు నాకు పడుతుందంటే ఒకే ఒక్కడు ఇచ్చే వ్యక్తి ఎవరైనా మా నాన్న. ఇంక ఎవరి దగ్గర ఇలా చేయబెట్టలే నేను. బంధువులు వస్తుంటారు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, ఎదుగురా పట్టురా అంటారు కదా. ఎవరైనా ఊరి మీద కొత్తగా ఒక బాగా డెవలప్ అయిన వ్యక్తి లేకపోతే ఎవరు వస్తారు కదా, పిల్లలందరికీ 5 రూపాయలు 10 రూపాయలు చేతితో పెడుతూ ఉంటారు. నా చేయి పోదలా పట్టేవాను కదా. అలా అప్పటి నుంచి రోషం నాకు డబ్బు ఇచ్చేది అంటే మా నాన్నే. ఇలా జేబులో చేయబెట్టి ఇలా లాక్కుండే పర్సన్ మా నాన్నే. ఆయన తప్ప ఇంకెవడైనా డబ్బు ఇస్తే తీసుకున్న చరిత్ర లేదు నా దగ్గర. తీసుకోను. మన దగ్గర లాగేసుకుంటాను, ఇలా గొడవ చేస్తాను, అలుగుతాను, ఏడుస్తాను. ఎందుకంటే ఆయన నాకు జన్మనిచ్చాడు, నా హక్కు అది. ఇంక ఎవరు డబ్బు ఇచ్చినా చేయబట్టేవాను కదా నా చిన్నతనంలో. ఇప్పుడు ఆయన లేడు. పరలోకపు తండ్రి లేడా? ఉన్నాడా లేడా? ఈయన కంటే ఎక్కువ లాక్కుంటా ఆయన దగ్గర నుంచి. అడుగుతాను, నాకు డబ్బు కావాలి, నాకు అవసరాలు ఉన్నాయి, నాకు ఖర్చులు ఉన్నాయి, నాకు ఇవ్వు అని అడుగుతాను. మీకు లేడా ఆయన? మీకు ఇవ్వడా ఆయన? మీకు ఆ హక్కు లేదా? మరి రిజర్వేషన్ ఏంటి? కులం అనేది క్రైస్తవానికి సంబంధించిన పదం కాదు, అది హిందూయిజానికి సంబంధించిన పదం. కొంతమంది మేధావులు వచ్చారు, ఇది కుట్ర, 1950 సంబంధించి కుట్ర. ఏం కుట్ర? నీ పెండకుడు కుట్ర. ఏం కుట్ర? నిన్ను ఎలివేట్ చేస్తుంటే, మీరు ఈ కులానికి సంబంధించిన కాదు ఎలివేట్ చేస్తుంటే, పై స్థాయి పంపిస్తుంటే కుట్ర అంటావేంటి? నువ్వుగా బ్రతకలేవా? ఎవరో ఊతం ఇవ్వాలా నీకు? కుట్ర ఏంటి? కుట్ర చేసుకోమని కుట్రలు బోల్డెని కుట్రలు చేసుకున్నారు యెరూషలేములో. సన్హెద్రిన్ సభ బోల్డెని కుట్రలు చేసింది. ఇక మీదట ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు. కుట్ర చేసిందా లేదా? ఇక మీదట ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు అని కుట్ర చేశారు. ఆగిందా క్రైస్తవ్యం? ఆగలేదే. చేసుకోమని కుట్రలు. కుట్ర చేస్తున్నట్టు అర్థం ఏమని? మనం పెద్దోళ్ళమని, మనం గొప్పవాళ్ళమని. మళ్ళీ కుట్ర అంటావేంటే? వాళ్ళు కుట్ర పన్నకపోతే కదా మనం ఆలోచించాలి.